ఓం సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజానంద సద్గురు సాయినాథ్ మహారాజులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఆ సాయినాథుని కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఉన్నాను. కొత్తగా కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్. ఇంత మాత్రమే కాదండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మరికొంతమంది సాయి బిడ్డలకు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ చేయండి. ఈ ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో కాలానుగుణంగా ఎందరో మహాత్ములు ఉద్భవించారు, సద్గురువులుగా కొలవబడ్డారు. వారిలో కొంతమంది ఆయా కాలానికే పరిమితమైతే మరికొంతమంది ప్రభావం ఈనాటికి ఉన్నది. అయితే శ్రీ సాయిబాబాకు దక్కిన కీర్తి వైభవం ఏ మహాత్మునికి దక్కలేదు అంటే అతిశయోక్తి కాదు. దేశ విదేశాలలో సాయిబాబా వారి మందిరాలు ఎన్నో వెలిశాయి. ఆయా మందిరాలలో బాబావారికి హారతులు, పల్లకి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. హంగు ఆర్భాటాలు, సరికొత్త అలంకారాలతో బాబావారు పూజింపబడుతూ ఉన్నారు. ఈ వైభవానికి మూల కారణం బాబావారి మహిమే అయినప్పటికీ అందుకు ఎంతగానో కృషి చేసిన పరమ భక్తురాలు రాధాకృష్ణమాయి తన సద్గురువైన శ్రీ సాయిబాబా మహారాజులా కొలవబడాలి అని ఆమె కలలు కన్నది. అందుకోసం అహోరాత్రులు శ్రమపడింది. శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ శ్రీ సాయి సచ్చరిత్రకు రాసిన ఉపోద్ఘాతంలో తొందరలోనే షిరిడి ఒక సంస్థాన్గా రూపుదిద్దుకుంది. అన్ని రకాల రాజలాంఛనాలు, ఆడంబరాలతో ఉత్సవముల సాయి మహారాజుకు హారతి ఇవ్వడం ప్రారంభమైంది. బాబా చావిడికి వెళ్ళేటప్పుడు సంగీత వాయిద్యాల ఘోష, గుర్రము, పల్లకి, పతాకాలు వంటి అన్ని హంగులు, ప్రత్యేక దుస్తులు ధరించి ముందు నడిచే దండదారులు, భజన బృందాలు వారిని అనుసరించడం మొదలవడంతో అది ఒక ఉత్సవంలా రూపుదిద్దుకుంది. చావిడిని అద్దాలు మొదలైన వాటితో అలంకరించేవారు. మసీదు చావిడిలను రాతి పలకలతో చదును చేశారు. వీటన్నిటికీ కారకురాలు కీర్తిశేషులు సుందరీబాయి క్షీరసాగర్. ఆమెనండి రాధాకృష్ణమాయి. ఆవిడంటే నాకు ఎంతో ప్రేమ. నాకు మొత్తం సాయి సచ్చరిత్రలో మొత్తానికి నాకు చాలా ఫేవరెట్ అయిన భక్తురాలు రాధాకృష్ణమాయి. ఆవిడలాగా మనం నేను ఎప్పుడు రాధాకృష్ణమాయిని తలుచుకుంటూ ఉంటాను. ఆమె ప్రేమ, ఆమె భక్తి నేను చూడలేదండి, వినలేదు. మొట్టమొదటిసారిగా ఆవిడనికి నేను చాలా ఆకర్షితురాలయ్యాను. బాబావారంటే ఎంత ప్రేమో ఆవిడ భక్తి అంటే కూడా నాకు అంతే ఇష్టం. ఈవిడ గురించి చెప్పుకోవడం నాకు ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది. ఈమె ప్రేమ భక్తికి ఆచార్యురాలు. ఈ ప్రేమమయి భక్తిలో నిష్ఠాతురాలు. ఈమె వద్ద ధనము లేదు, కానీ తన తనువు మనసులను సాయి మహారాజుకు సమర్పించింది. సాయి భక్తుల చేత అనేక రకాల వస్తువులు తెప్పించి షిరిడీ సంస్థాన్ను గొప్పగా అందంగా మలచింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె త్వరగానే, అంటే తన 35 సంవత్సరాల వయసులోనే కన్ను మూసింది. ఆమె 8-9 సంవత్సరాలు మాత్రమే షిరిడిలో ఉంది. అయినప్పటికీ ఆ తక్కువ వ్యవధిలోనే ఆమె సాధించిన దాన్ని, చేసిన దాన్ని ఇతరులు 25 ఏళ్లలో కూడా చేయలేరు. ఇదే నేను చెప్పాలనుకున్నానండి. నాకు ఈ వర్డ్ ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను. ఆవిడ చేసిన 9 సంవత్సరాల సేవ అంట. ఎంతోమంది తర్వాత చానాళ్ళు ఉన్నారు కానీ ఎవ్వరూ చేయలేకపోయారంట. 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారంట. కానీ రాధాకృష్ణమాయి చేసుకున్న సేవ 9 సంవత్సరాల్లోనే ఆవిడ పూర్తి చేసుకుందంట సేవని. ఈమె కృషి వలననే సాయి మహారాజుకు చావిడిలో రాత్రిపూట సేజహారతి, తెల్లవారుజామున కాగడ హారతి ప్రారంభమయ్యాయి.
రాధాకృష్ణమాయి తాను శ్రద్ధగా భక్తి ప్రేమలతో సేవ చేయడమే కాక ఇతర సాయి భక్తులతో కూడా సేవ చేయించేది. రాళ్ళు మోయడం, నేలను ఓడవడం, నేలను త్రవ్వి నడక మార్గంలో ఉన్న గుంటలను పూడ్చడం, మొక్కలు నాటడం, దుని కోసం కట్టెలు కొట్టడం, మసీదు శుభ్రపరచడం, ముగ్గులు పెట్టడం, పాత్రలను శుభ్రపరచడం, కాగితపు పువ్వులు తయారు చేయడం, వింజామరులను పతాకాలను కట్టడం మొదలగు అన్ని రకాల పనులు చేయడానికి ఎంతోమంది మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారు. పెద్దింటి కులస్త్రీలు కూడా సంతోషంగా ఆ పనులలో పాలు పంచుకునేవారు. వారంతా అది తమ అదృష్టంగా భావించేవారు అని రాధాకృష్ణమాయికి నివాళులర్పించి మార్చడంలో ఆమె పాత్రను స్పష్టంగా తెలియపరుస్తుంది. దీక్షిత్ వివరించినట్లు ఆమె ప్రేమ భక్తికి ఆచార్యురాలు, అంతేకాదు ఆమెను భక్తికి సజీవ రూపం అని చెప్పవచ్చు. ఆ పరమ భక్తురాలకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని మీ ముందే ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రాధాకృష్ణమాయి అసలు పేరు సుందరీబాయి క్షీరసాగర్, ఆమె పొందాబాయి క్షీరసాగర్. ఆమె తండ్రి గురించిన వివరాలు తెలియలేదు. ఆమె తాత అహ్మద్నగర్లో పేరు మోసిన న్యాయవాది. సుందరీబాయి విద్యాభ్యాసం అహ్మద్నగర్లోని జరిగింది. సంస్కృతము మరియు సంగీతంలో ఆమె మంచి ప్రావీణ్యం సంపాదించింది. ఆ ప్రావీణ్యం ఆ తరువాతి కాలంలో ఆమె చేపట్టిన బ్రహ్మచర్య దీక్షకు, ఆమె జ్ఞానానికి ఎంతో తోడ్పడింది. 1800 సుందరీబాయి ఒంటరిగా మిగిలిపోయింది. భర్త హఠాన్మరణంతో మానసికంగా ఆమె ఎంతగానో కృంగిపోయింది. తుకారాం అభంగాలు, జ్ఞానేశ్వరి పట్ల ఉన్న ఆసక్తి కూడా భర్త మరణం వలన కలిగిన దుఃఖము నుండి ఆమెను బయటకు తీసుకురావడంలో సహాయపడలేదు. కాలం ఆమె మనసుకైన గాయాన్ని నయం చేయడానికి బదులు ఆమె మనసును మరింతగా కృంగదీసింది. అటువంటి పరిస్థితులలో మార్పు కోసం ఆమెను తన మేనమామ విశ్వనాథ్ దేశపాండే ఇంటికి పంపాలని బంధువులు నిర్ణయించి సుందరీబాయిని అక్కడికి పంపారు. అక్కడికి వెళ్ళిన తరువాత నెమ్మదిగా ఆమె మనసు ఆధ్యాత్మికత వైపు మళ్ళింది. ఆమె రోజంతా ఒక గదిలో ఏకాంతవాసం చేస్తూ జ్ఞానేశ్వరి తదితర మత గ్రంథాల అధ్యయనం చేస్తూ ఉండేది. తుకారాం అభంగాలను కంఠోపాఠం చేసి పరిస్థితి ఏదైనా ఆ సందర్భానికి అన్వయించుకొని అప్పటికప్పుడే భజన గీతాలను స్వరపరచుకుని పాడడం ప్రారంభించేది. పలు సందర్భాలలో ఆమె సితారు వాయిస్తూ భజన గీతాలు ఆలపించడంలో లీనమైపోయేది. అయితే తన తన్మయత్వంలో కూడా ఆమె నియంత్రణను కోల్పోయి అప్పుడప్పుడు, ఇంత తొందరగా నన్ను ఒంటరిదాన్ని చేసినట్లయితే మీరు నన్ను ఎందుకు వివాహం చేసుకున్నారు? ఇక నేను వేరెవ్వరిని వివాహం చేసుకోను అని అరవసాగేది. ఆ విధంగా 3 ఏళ్ళు గడిచాయి. ప్రతి ఒక్కరి జీవితంలో జీవితాన్ని పూర్తిగా మలుపు త్రిప్పి జీవితానికి అర్థాన్ని చేకూర్చే క్షణం ఒకటి వస్తుంది. ఆ క్షణం ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేస్తుంది. సుందరీబాయి విషయంలో కూడా అదే జరిగింది. 1902వ సంవత్సరంలో ఒకరోజు రాత్రి ఆమెకు ఒక దివ్య దర్శనము అయింది. ఆ వివరాలను ఆమె స్వయంగా శరణానంద అనే భక్తునితో చెప్పగా అతను తన అనుభవాలలో ఈ విధంగా వ్రాసుకున్నాడు. ఒక రాత్రి నాకు స్వప్నంలో ఏదో కనిపించి నాలో వైరాగ్యం మేలుకుంది. నిద్రలేస్తూనే ఒంటి మీద ఉన్న ఆభరణాలు తీసి దూరంగా విసిరేశాను. అలాగే ఇల్లొదిలి వెళ్ళడానికి సిద్ధమయ్యాను. అందరూ వద్దని నాకు ఎంతగానో నచ్చజెప్పినా నేను నా నిర్ణయం మీదనే దృఢంగా ఉన్నాను. కట్టుబట్టలతో నేను ఇల్లు వదిలి బయటకొచ్చాను. ఆయాచిత వ్రతాన్ని ఎవరు ఏమీ అడగకుండడం, ధనాన్ని తాకకపోవడం, దేన్ని సమకూర్చుకోకపోవడం, నిల్వ చేసుకోకపోవడం పాటిస్తూ చార్ధామ్ యాత్రను చేశాను. కొన్ని సమయాలలో తినడానికి ఏమీ లభించకపోతే పేడను తిని నా మనసును తృప్తిపరిచేదాన్ని, డబ్బును ముట్టేదాన్ని కాదు. ఎవరైనా దానం చేయపోతే ఆ వ్యక్తితో కేవలం నా ప్రయాణానికి అవసరమైన టిక్కెట్టు కొని ఇవ్వమనేదాన్ని. సుందరీబాయి
తనకు స్వప్నంలో ఏదో కనిపించి తనలో వైరాగ్యం మేలుకుంది అని చాలా సాదాసీదాగా చెప్పినప్పటికీ ఆ దర్శనంతో ఆమెకు అంత తీవ్రమైన వైరాగ్యం ఆవరించింది అంటే అది ఎంతటి గొప్ప దివ్య దర్శనమై ఉంటుందో. ఎందుకంటే ఎవరు ఎంతగా వారించినా లక్ష్య పెట్టక తన నిర్ణయానికి కట్టుబట్టలతో ఇల్లు విడిచిపెట్టడం కేవలం ఒక సాధారణ స్వప్న దర్శనంతో సాధ్యమయ్యే పని కాదు. ఇకపోతే ఎప్పటికీ తిరిగి రాకూడదనే ఉద్దేశంతో ఇంటిని విడిచిపెట్టిన సుందరీబాయి దృఢ చిత్తంతో హిమాలయాల వైపుగా ప్రయాణం సాగించింది. ఆమె ఆహారం గురించి పట్టించుకోక ఏదైనా ఆహారం లభిస్తే తినడం, ఏమీ దొరకకుంటే మట్టి, ఆకులు, జంతువుల పేడ తింటూ ఎవరైనా టికెట్ కొనిస్తే రైలులో ప్రయాణించటం, లేకుంటే కాలినడకన గ్రామాలు, పంట పొలాలు, అడవులు, కొండలు, లోయలు, నదులు దాటుకుంటూ ఏవి అడ్డు వచ్చినా లెక్క చేయక ముందుకు సాగిపోయేది. అలా 5 ఏళ్ల పాటు సాగిన ప్రయాణంలో ఆమె చార్ధాం మొదలుకుని అనేక తీర్థక్షేత్రాలను దర్శించి వందలాది మంది సాధు సత్పురుషులను దర్శించింది. ఎంతో నిశితమైన తత్వజ్ఞానం, ధ్యాన పద్ధతి నేర్చుకుంది. ఎన్నో సిద్ధులను సంపాదించింది. తరువాత సుందరీబాయి తన జీవితాన్ని తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుని సేవలో గడపాలని భావించి తిరిగి పండరీపురం చేరుకుని అక్కడ వకీలుగా పనిచేస్తున్న తన మామగారింట్లో ఉండసాగింది. ధార్మిక గ్రంథాలను చదువుతూ తన సమయాన్ని అంతా భజన, పూజల వైపు కోసం వినియోగిస్తూ ఉండేది. మధ్యాహ్న వేళ జనసంచారం తక్కువగా ఉన్నప్పుడు దైవ దర్శనం కోసం ఆలయానికి వెళ్తూ ఉండేది. ఆ విధంగా శ్రీ సాయిబాబా గురించి వినేంత వరకు ఆమె పండరీపురంలో పవిత్రమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపింది. ఒక శుభ సమయాన శ్రీ నానాసాహెబ్ చందర్కర్ ద్వారా ఆమె మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబా గురించి విన్నది. బాబా పేరు విని ఆయన పట్ల భక్తిని పెంచుకోవడం ప్రారంభించాను. ఆ రోజుల్లో నేను అన్నం ఎక్కువగా తినేదాన్ని. కడుపు బాగా నిండిపోయి నొప్పి పుట్టినప్పుడు సాయిబాబా సాయిబాబా అంటూ అరచి నేలపై పడుకునేదాన్ని అని ఆమె స్వయంగా శరణానందతో చెప్పింది. కొంతకాలానికి ఆమె 25 సంవత్సరాల వయసులో 1907వ సంవత్సరంలో మొట్టమొదటిసారి షిరిడి చేరి బాబా పాదాలను ఆశ్రయించింది. ఇంకా అక్కడ నుంచి ఎంతో జీవితం మలుపులు తిరుగుతుందండి. నాకు రాధాకృష్ణ ఈ జీవితం అసలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలా ఉండడానికి చాలా తక్కువ మంది మాత్రమే ప్రయత్నించగలరు. ఈరోజు సాయి ప్రేమామృతంలోకి వెళ్దాం. పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ. ఒకానొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ. సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ. ఈరోజు మనం శ్రీ సాయి సచ్చరిత్ర 15వ అధ్యాయంలోకి వచ్చేసామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యోం నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. అపార పుణ్యము పండిన వారికే సాయిబాబా దర్శనము లభిస్తుంది. త్రితాపాలు వారిని బాధించవు. పైగా సాధనలతో పరమార్థం సాధిస్తారు. దయచేసి శ్రోతలు ఒక క్షణం గురువును ధ్యానించి ఈ కథల యందు శ్రద్ధ కలిగి మీ దృష్టిని నా వైపు మళ్లించండి. మాకు తెలుసు, వృధా ప్రయాస మీకెందుకు అని అనకండి. మేము సముద్రంతో పోల్చుతున్నందుకు నన్ను క్షమించండి. సాగరం అంతు లేకుండా అనంతంగా నిండి ఉన్న నదులను వెనుకకు పంపదు. సహస్రధారలతో మేఘాలు వర్షించినా ఆ నీటికి కూడా చోటిస్తుంది. అట్లే మీరు సజ్జనులైన శ్రోతలు, మీతో సహవాసం చేయాలని నా కోరిక. నన్ను తిరస్కరించకండి. దీనులను త్యజించడం మంచిది కాదు. నిర్మలమైన గంగాజలము కానీ, ఊరిలోని మురికి నీటి ప్రవాహం కానీ సాగర గర్భంలో రెంటికీ చోటుంటుంది. ఆ సాగర సంగమం వల్ల ఎటువంటి అలజడి ఉండదు. అందువలన సత్పురుషుల కథా శ్రవణమందు శ్రోతలకు ఉన్న ఆసక్తి వల్లనే సాఫల్యతను పొందగలరు. కనుక నాయందు దయ ఉంచండి. ఈ కథామృతాన్ని సాధనంగా శ్రద్ధా సహనాలతో సేవిస్తే
శ్రోతలు ప్రేమతో కూడిన భక్తిని పొంది కృతకృత్యులవుతారు. మరియు శ్రోతలు భక్తిని, ముక్తిని, భక్తులు సహజంగా పరమ ప్రాప్తిని పొందుతారు. భావార్థులకు సుఖశాంతులు, అందరి మనసులకు విశ్రాంతి లభిస్తుంది. గురువు నోటి నుండి వెలువడిన మధురగాథను వింటే భవ భయ వ్యధ తొలగిపోతుంది. ఆత్మతత్వం స్వయం ప్రకటనమై శ్రోతల మనసులకు ఆనందం కలుగుతుంది. ఈ అధ్యాయంలో ప్రేమమయుడైన ఒక భక్తుడు సాయిని ప్రార్థించగా వారు అతనికి దర్శనమిచ్చి ప్రసన్నులైన విషయాన్ని వినండి. అప్పుడే పాలు త్రాగిన పిల్లి పిల్లలు బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన తల్లి పిల్లిపై పడి మరలా పాలు త్రాగడానికి పరిగెత్తుతాయి. అప్పుడు ఆ పిల్లి విసుగుతో గుర్మంటే ఒక్క క్షణం అణిగి ఉండి తల్లి కూచుంటే చాలు పిల్లలు దాని చుట్టూ చేరి ప్రేమగా తిరుగుతాయి. పిల్లలు పాలు త్రాగడానికి వచ్చినప్పుడు ప్రేమతో పిల్లికి పాలు చేపగా అది గురుమని అనకుండా ప్రీతిగా నేలపై కాళ్ళు చాపుకుని ఒరుగుతుంది. ప్రేమ జనించగానే విసుగు కూడా మాయమవుతుంది. పిల్లలను గట్టిగా పెనవేసుకుని మాటిమాటికి నాకుతూ ఉంటుంది. ఎంతటి విచిత్రమైన దృశ్యం! పిల్లలు వాడి గోళ్లతో తల్లి పొదుగును గోకుతూ ఉంటే ప్రేమ జురి అధికమై పాలు అనేక దారలుగా బాగా వచ్చేలా చేస్తాయి. ఆ పిల్లి పిల్లల అనన్య ప్రేమోత్పత్తికి తల్లికి పాల ధార ఉత్పన్నమయ్యేలా సాయి పాదాల యందు మీ ఆసక్తి మీ సాయి మనసును ద్రవింపచేస్తుంది. ఒకసారి హరిభక్తి పరాయణుడైన దాసగను గారి శ్రావ్యమైన సంకీర్తనను ఠాణా ప్రజలు కౌపినేశ్వరాలయంలో ఏర్పాటు చేశారు. దాసగను సజ్జనుల ప్రార్థనతో హరికథను వినిపించేవాడు. కానీ ఒక్క గవ్వైనా స్వీకరించేవాడు కాదు. అలా అని దురభిమానంగా ఉండేవాడు కాదు. కీర్తనకు గవ్వైనా ఇవ్వనవసరం లేదు. అతని శరీరం పైన చొక్కా కానీ తలపైన పాగా కానీ ఉండేవి కాదు. నడుముకు సాధారణమైన పంచె ఉండేది అంతే. అయినా శ్రోతలు అమితంగా వచ్చేవారు. అతని ఈ దుస్తుల కథను వింటే ఎంతో వినోదంగా ఉంటుంది. బాబా యొక్క కౌశలాన్ని స్వస్థచిత్తులై వినండి. ఒకసారి షిరిడీ గ్రామంలో దాసగను కథ ఉండగా అతడు శరీరం పైన కోటు, కండువా, తలకు పాగా కట్టి బయలుదేరాడు. ఆచార పద్ధతిని అనుసరించి వెళ్ళి బాబా పాదాలకు ఆనందంగా వందనం చేయగా బాబా వాహ్వా పెళ్లి కొడుకులా అలంకరించుకుంటున్నావు, ఇలా శృంగారించుకుని ఎక్కడికి వెళుతున్నావు అని అతనిని ప్రశ్నించారు. కీర్తన చేయడానికి వెళ్తున్నాను అని గణు జవాబు ఇచ్చాడు. బాబా మరలా అతనితో అంగరక, ఉత్తరీయం, తలపాగా ఇవన్నీ ఎందుకోసము ఇంత ప్రయాస? మనకివేమి అవసరం లేదు. వీనిని నా ఎదుట తీసివేసేసి శరీరం పైన వీటి భారం ఎందుకు, తీసివేయి అని చెప్పారు. అప్పుడు వారి ఆజ్ఞానుసారం దాసగను వారిని వారి చరణాలయందు ఉంచాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అతడు కీర్తన సమయాలలో ఎప్పుడు చొక్కా లేకుండా చేతిలో చిరుతలు, మెడలో మాలను ధరించేవాడు. ఆచారానికి ఇది విరుద్ధమైన, ఇది అత్యంత పరిశుద్ధమైన పద్ధతి. ఇది ప్రబుద్ధులలో ప్రబుద్ధుడైన నారదుని ప్రసిద్ధ మార్గం. ఇది నారదీయ మూల సాంప్రదాయం. ఇక్కడి నుండే హరిదాసుల పరంపర మొదలైంది. వీరి ధ్యేయం అంతరంగ పరిశుద్ధత. బాహ్య అలంకారాలు వీరికి అవసరం లేదు. అదో భాగాన్ని మాత్రం వస్త్రంతో కప్పుకుని చిరుతలు, తంబూరా వాయించుకుంటూ నోటితో హరినామాన్ని ఉచ్చరిస్తూ ఉండే నాని రూపం అందరికీ పరిచయమే. సాయి సమర్థుని కృపతో దాసగను సత్పురుషుల కథలను తానే స్వయంగా రచించి ఏ కానుకలు తీసుకోకుండా కీర్తనలు చేసి ప్రసిద్ధి చెందాడు. సాయి భక్తి యందు మరింత ఉత్సాహాన్ని విస్తరింపజేశాడు. ఆత్మానంద సాగరం వంటి సాయి ప్రేమరసాన్ని పెంపొందించాడు. భక్త శిరోమణి అయిన చాందోర్కరు అత్యంత ఉపకారం చేశాడు. సాయి చరణ భక్తి బాగా విస్తరించడానికి అతడే మూల కారణం. దాసగను షిరిడీకి రావడం నానా చాందోర్కర్ కారణంగానే.
అనేక ప్రదేశాల్లో దాసగను హరికీర్తనలు, సాయిబాబా భజనలు చేసేవాడు. పూణే, సోలాపూర్, నగర్ జిల్లా మొదలైన ప్రాంతాలలో సాయి మహారాజు ఖ్యాతి అదివరకే వ్యాపించి ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు ప్రేమ అమృతం ఇంతటితో సమాప్తం. కనులు మూసుకుని సాయినాథుని నామాన్ని వింటూ ఈరోజు మనం ప్రేమ అమృతంలో ఏ విషయాల గురించి మనం పారాయణ చేసుకున్నామో మననం చేసుకుంటూ ధ్యానం చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.